सर्वार्थ साधके शरण्ये त्र्यंबिके देवी नारायणी नमोस्तुते। హాయ్, నేను మీ జయంతి వల్లూరిపల్లి. మరి శ్రావణ మాసం వచ్చేసిందండి. మరి మనకెంతో ఇష్టమైన మాసం ఇది. మన మహిళలకి చైతన్యవంతంగా చేసే మాసం ఇది. మరి ఎక్కడ చూసినా పట్టు చీరల రెపరెపలు, చామంతి పూలు, మరి మట్టి గాజుల గలగలలు, మరి అలంకరణ అంతా కూడా ఈ శ్రావణ మాసం మన స్త్రీలకి చాలా ఆనందం కలిగిస్తుందన్నమాట. ఎక్కడ చూసినా ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం కూడా స్త్రీలంతా ఒకళ్ళింటి ఒకళ్ళకి పేరెంటాలు చెప్పుకుంటూ ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్తూ మరి ఎంతో చక్కగా మరి వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. మరి ఈ వరలక్ష్మి వ్రతం అనేది నిజంగా అసలు వరలక్ష్మీదేవి ఆ వరాలు ఇస్తుంది అనడానికి ఎన్నో కథలు కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. సో ఈరోజు మనం ఆ వరాలు ఇచ్చే వరలక్ష్మిని మనం పూజ చేసుకుందాం. మరి పూజ చేసుకునే ముందు ఏం చేస్తాం, పొద్దున్నే గుమ్మాలకి మామిడాకులు కట్టుకొని మరి ఇంటి ముందు చక్కగా రంగవల్లులు తీర్చిదిద్దుకున్నాం. మరి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ పెట్టాము. ఇల్లంతా పరిశుభ్రం చేసుకుని అమ్మవారిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాము. మరి రండి మనందరం కలిసి ఇప్పుడు వరలక్ష్మి పూజ చేసుకుందాం. అక్షతాన్ని సమర్పయామి. అక్షతమేయమ్మ. మల్లికా జాజి శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. పుష్ప పూజయామి. పువ్వులు పట్టుకొని అలా వేస్తానే ఉండు. ఇక్కడ ఓం పెంచలాయ పాద పూజయామి. ఓం జానుని పూజయామి. ఓం పీతాంబరాయ నమః. ఊరుం పూజయామి. ఓం కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః. ఓం నాభిం పూజయామి. ఓం మదరమాత్రే నమః. ఓం తనౌ పూజయామి. ఓం కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః. ముఖం పూజయామి. ఓం నేత్రౌ పూజయామి. ఓం కర్ణౌ పూజయామి. శరః పూజయామి. శ్రీ వరలక్ష్మీ నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి. మీరు ఎట్లన్నా మధ్య అక్షంతలు వేస్తాను. ఓం ప్రకృత్యే నమః. ఓం ప్రకృతి అనేది వరలక్ష్మి అష్టోత్తరంలో మొదటి పేరు అన్నమాట. ఈ పేరు తాతయ్య పెట్టాడు. ఓం ప్రకృత్యే నమః. వికృత్యే నమః. విద్యాయ నమః. సర్వభూతహిత ప్రదాయ నమః. శ్రద్ధాయ నమః. విభూత్యే నమః. ఓం సురభ్యే నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచ్యే నమః. ఓం పద్మదయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయ నమః. ఓం సుధాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్పాయ నమః. ఓం విపాజయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం దీప్త్యై నమః. ఓం దీప్తాయ నమః. ఓం రమాయ నమః. ఓం వసుధాయ నమః. ఓం వసుధారణే నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షిణే నమః. ఓం అనుగ్రహపదాయ నమః. ఓం బుద్ధే నమః. అనఘాయ నమః. హరివల్లభాయ అశోకాయ అమృతాయ నమః. దీపాయ నమః. తుష్టయే నమః. విష్ణుపత్నే లోకశోక వినాశినాయ నమః. ధర్మనిలయాయ నమః. కరుణాయే నమః. లోకమాత్రే పద్మప్రియాయై పద్మహస్తాయై పద్మాక్షై పద్మసుందరే పద్మోధ్రువాయై పద్మముఖ్యై పద్మనాభప్రియాయై రమాయై దీన్యే నమః. పద్మినే నమః. అజ్జగంధినే నమః. పుణ్యగంధాయై సుప్రసన్నాయై ప్రసాదముఖ్యై ప్రభాయే నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. చంద్ర సహోదర్యాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం ఆహ్లాదజనన్యే నమః. పుష్పే నమః. శివాయే నమః. శివకర్మే నమః. సత్యే నమః. విమలాయై విష్ణుజన్మినే దారిద్ర్యనాశినే నమః. ప్రీతిపుష్కరిణే నమః. శాంతే నమః. శృత్కర్మాలాంబరాయ నమః. శ్రీయే నమః. భాస్కరాయ నమః. బిల్వనిలయాయ నమః. పరారోహాయ నమః. యశస్వినే నమః. ఓం వసుంధరాయ నమః. ఓం హరిణ్యే నమః. ఓం హేమమాలిన్యే నమః. ఓం ధనధాన్యకర్తే నమః. ఓం సిద్ధే నమః. ఓం త్రైణ సౌమ్యాయ నమః.
ఓం శుభప్రదాయ నమః. శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి సంపూర్తి. ఓం దేవతా దీపం సమర్పయామి. దీపం చూపించాము. నేను చూసుకోలేదు. ఏంటది? కింద కుట్టి పెట్టింది. ఇచ్చాక మళ్ళీ ఇంకేంత వేయం కథ ఇది కంట కథ కథలేదు కథ మనకు తెలుసుగా. ఈ స్తోత్రాలు తీసేద్దాం. మంత్రపుష్పం చేతులు పూజ తీసుకోండి. ఓం దీపం ధర్మయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. నీరు చూపించు. తర్వాత నైవేద్యాలు చూపించండి. నైవేద్యాలని నైవేద్యం సమర్పయామి. స్వీటు గారెలు పులిహోర కేసరి నీళ్ళు షడ్రసోపేతం నైవేద్యం సమర్పయామి. నానాభక్తఫలోపేతం గృహాణి హరివల్లభే శ్రీ వరలక్ష్మీదేవతాయే నమం. నైవేద్యం సమర్పయామి. మమ్మల్ని చేయించుకుని ఇట్లా చేయించమా చేయించా ఒక సైడ్ నుంచో. ఓకే. పానీయం సమర్పయామి. పానీయంలో నీళ్ళే. తాంబూలం సమర్పయామి. తాంబూలం చూపించమా అట్టుపళ్ళు. శ్రీ వరలక్ష్మి దేవతాయ తాంబూలం సమర్పయామి. శ్రీ వరలక్ష్మి దేవతాయ మహా నీరాజనం సమర్పయామి. దాన్ని పెట్టుకో. పద్మాసనే సర్వలోకైక పూజితే నారాయణే ప్రీవి దేవి సుకృత భవస్వరద శ్రీ వరలక్ష్మి దేవతాయ మహా మంత్రపుష్పం సమర్పయామి. ఇలా తీసుకుని పూలు పెట్టము దండం పెట్టుకుని పెట్టేసి మంత్రపుష్పం సమర్పయామి. వరలక్ష్మి దేవతాయ నమః. ప్రదక్షిణం సమర్పయామి. అక్కడే మెల్లగా తిరిగి 3 సార్లు అక్కడే. ప్రదక్షిణం సమర్పయామి. నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే పాహిమాం భక్తవరదే వరలక్ష్మి నమో నమః. శ్రీ వరలక్ష్మి దేవతాయ నమః. నమస్కారాన్ని సమర్పయామి. తోరం ఇందాక పూజ చేశారు. తోరం పూజ అయిపోయింది. తోరం కట్టుకున్నాము. అప్పుడు శివుడు భూలోకంలో పేద బ్రాహ్మణ యువతి చారుమతి అనే స్త్రీ ఉంది. ఆవిడ ఈ వ్రతం ఆచరించింది అని చెప్పాడట. అప్పుడు లక్ష్మీదేవి స్వయంగా తన భూలోకానికి వచ్చిందనమాట. వచ్చినప్పుడు వస్తుంటే రాగానే ఆవిడకు ఒక ఇంటి ముందుకు రాగానే ఇంటి ముందంతా అపరిశుభ్రంగా చెత్త చెదారంతో ఒకవైపు అంతా వేరుశనగకాయ తొక్కలు, ఒకవైపు ఏదో తిని పడేసిన అరటిపండు తొక్కలు, ఇలా చాలా అపరిశుభ్రంగా ఉందట. అక్కడే కూర్చుని వాళ్ళు అవి తింటూ ఇవి తింటూ ఉన్నారట. ఓ నేను ఈ ఇంట్లో ఉండకూడదు, చాలా అపరిశుభ్రంగా ఉన్నారు వీళ్ళు, నేను ఈ ఇంట్లో ఉండగల నా స్థానం కాదు అనుకుని ఆవిడ ఇంకొంచెం ముందుకెళ్ళిందట. అక్కడికి వెళ్తే ఇద్దరు వనితలు కూర్చుని వాళ్ళు ఒకరికొకళ్ళు పేరు చూసుకుంటూ కూర్చుంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటూ ఉన్నారట. అమ్మలక్కలు అనమాట. వాళ్ళ చూపు వాళ్ళ ఇంట్లో ఇలా జరిగిందట, వీళ్ళ ఇంట్లో ఇలా జరిగిందట అని చెప్పుకుంటూ ఇతరులని నిందిస్తూ ఉన్నారనమాట. ఓ ఇది కూడా నేను ఉండదగ్గ స్థలం కాదు అని ఇంకో చోటుకి వెళ్ళిందట. ఇంకో చోటుకి వెళ్తే అక్కడ ఒక అత్తాకోడలు ఒక విపరీతమైన ధోరణిలో అరుచుకుంటూ పోట్లాడుకుంటున్నారన్నమాట. అత్తగారు అడిగిందట కోడని, ఏంటి ఇంత తెల్లారింది, పొద్దుకి ఇంతసేపు అయింది, నువ్వు నా కాఫీ తెచ్చివ్వలేదేంటి అని అడిగితే కోడలు, మరి ఇంటి చాకరీ అంతా నేనే చేయాలి, అదే మీ అమ్మ అయితే చేయిస్తారా అని అడిగిందట. మీ పుట్టింటి వాళ్ళు ఏమి నేర్పారు అనేటాడు. అదిగో మా పుట్టింటి వాళ్ళని ఎత్తుతారా అని ఈ విధంగా చిల్లర పోటాడ గట్టిగా అరుచుకుంటున్నారట. అది చూసి లక్ష్మీదేవి, నేను ఇక్కడ కూడా ఉండే యోగ్యత వీళ్ళకి లేదు అనుకుంటూ ముందుకెళ్ళిపోయిందట. అలా వెళ్ళగా ఒక ప్లేస్కి వెళ్ళేటప్పటికి అది మగధరాజ్యం అంట. అక్కడ ఒక పేద బ్రాహ్మణ యువతి, ఆవిడే చారుమతి, మన కథకి ఆవిడే ముఖ్యురాలు.
ఆవిడ పరిశుభ్రంగా అంతా చేసి గుమ్మాలకు పసుపు రాసి తోరణాలు కట్టి మరి అత్తమామలకు సేవ చేసి భర్తకు కావాల్సినవి అందిస్తూ ఆవిడ దినచర్యను అంతా అబ్జర్వ్ చేసిందట. చేసి ఆ రాత్రి చారుమతి కలలో వరలక్ష్మి కలలో కనిపించి, చారుమతి నువ్వు నా వ్రతం ఆచరించు, అప్పుడు నీకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని చెప్పిందట. ఉదయాన్నే లేచి భర్తకి అత్తమామలు చెప్పి, నాకు వరలక్ష్మీదేవి నాకు కలలో కనిపించి ఇలా చెప్పిందండి, మనం వ్రతం చేయాలంటే తప్పకుండా చేద్దామని అందరూ సహకరించారట. ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా, ఆవిడే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా మనం అందరం వెళ్ళి తప్పకుండా అమ్మవారి వ్రతం ఆచరిద్దామని అందరూ కలిసి గుళ్ళోకి వెళ్ళి కూర్చుని ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నారట. చేసుకుని అక్కడ వరలక్ష్మి వ్రతంలో అంటే 9 దారాలతో పోగులు కలిపి 9 పోగులు కలిపి ఒక తోరాన్ని తయారు చేస్తారు. దానికి చామంతి పూలు అవి కడతారు అనమాట. ఆ తోరాలు అవన్నీ చేసి పెట్టుకున్నారు. మరి కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి ఎన్నో పూజలు ఎంతో బాగా చేశారు. చేసిన తర్వాత లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త వనిత లోకైక దీపాంకురం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభురేంద్ర గంగాధరి త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజ వందే ముకుంద ప్రియ అని ప్రార్థించారు వాళ్ళందరూ. చారుమతి ఇంకా మిగతా స్త్రీలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసిన తర్వాత ప్రదక్షిణాలు చేస్తున్నారు. ప్రదక్షిణాలు అంటే 3 సార్లు తిరగాలి కదా. మొదటి ప్రదక్షిణ వాళ్ళు తిరిగేటప్పటికి ఆశ్చర్యంగా అందరి కాళ్ళకి గజ్జలు వచ్చేసినాయి. గల్లు గల్లుమని నడుస్తున్న అందరికీ గజ్జల పట్టీలు కనిపించాయి అన్నమాట. తర్వాత ఇంత ఆశ్చర్యపోతుండగా రెండో ప్రదక్షిణం చేశారు. రెండో ప్రదక్షిణం చేసేటప్పటికి వాళ్ళందరి చేతులకి కూడా బంగారు కంకణాలు వచ్చేసినాయి. అరే నాకు వచ్చాయి అందరూ చూసుకుని మెరిసిపోయారు. ఇంకా మూడో ప్రదక్షిణం చేసేటప్పటికి వాళ్ళంతా కూడా సర్వాంగంగా శోభితంగా వాళ్ళందరికీ నగలు వచ్చేసాయి అన్నమాట కంప్లీట్గా. అదేంటి అసలు ఇంత ఆశ్చర్యం ఏంటని వాళ్ళంతా సంభ్రమాశ్చర్యంతో మునిగిపోయి సంతోషంగా అమ్మవారిని, అమ్మ ఇవాళ మమ్మల్ని దయచేవా అని చెప్పి ఎంతో సంతోషంగా వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళగానే చూస్తే ఆశ్చర్యం, వాళ్ళందరికీ భోగభాగ్యాలు సిరి సంపదలు అష్టైశ్వర్యాలతో వాళ్ళు ఉన్నారనమాట. సో ఈ కథ వల్ల మనకేం తెలుస్తుందంటే ఈ చారుమతి కథే ఎంతో ప్రాచుర్యంలో ఉంది. దీనివల్ల వరలక్ష్మి వ్రతం చేసిన వాళ్ళందరికీ కూడా భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయని, మరి ఈ చూసే మీరందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలగాలని, సిరి సంపదలు భోగభాగ్యాలు అన్నీ కూడా వరలక్ష్మీదేవి మీకు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి వరలక్ష్మీదేవికి నమస్కరిస్తూ మరి నేను మళ్ళీ ఇంకొక టాపిక్ తోటి ఇంకా కొన్ని కథలతోటి మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బై బై. జయంతి వల్లులపల్లి.